ఇవాళ గులాబీ జెండాను అందరం ఎక్కించింది గన్పూర్ గడ్డ. మరి అటువంటి గన్పూర్ గడ్డకు చెడగొట్టినోడు ఇవాళ కడియం సీఆర్ ఇక్కడికి వచ్చిండు. రావడమే కాదు, నమ్మబలికిండు. మేము నిజమే అనుకున్నాం. ఆయనకు అవసరం ఉన్నప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి కావాలి, రాజే గారు కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావాలి. ఏంట్రా చెల్లె రారా మొత్తం మాట్లాడతాడు. ఇంటికి పోతే మాత్రం పైకి కాదు కింది కూడా రానియాడు. ఎవరికన్నా ఒక్కరికి సహాయం చేసింది అడుగుతున్నాం. మేము అదే అడుగుతున్నాం. ఇవాళ నీకు ఈ పార్టీ ఇవ్వని పదవులు ఏమిటి? ఈ దేశంలో ఉండే అన్ని పదవులు ఇచ్చినాం. ఎంపీ పదవి ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. కేసీఆర్ దగ్గర ఇంకేముంటాయి? నీకేమి ఇయ్యలే. అన్ని పదవులు ఇచ్చి నీ బిడ్డ కావాలంటే కూడా బిడ్డకి ఎంపీ ఇచ్చే, నువ్వు ఇల్లు కట్టుకున్నావు డబ్బులు ఇచ్చే, ఎలక్షన్లో ఖర్చు అంటే డబ్బులు ఇచ్చే, అన్ని చేస్తే ఇంకేం చేయాలి? మోసం చేయడం నీ వంతైంది, మోసపోవడం కేసీఆర్ వంతైంది. ఇలా ఏమి తక్కువైందని ఇలా కడియం సీఆర్ అక్కడికి పోయిండు. నువ్వు అడిగిన అన్ని పదవులు ఇచ్చింది కదా, బిడ్డ కావాలంటే కూడా ఇచ్చింది కదా. నీకు ఇష్టం లేకపోతే నష్టం జరుగుతుంది అనుకుంటే నువ్వు టికెటే తీసుకోవద్దు కదా. టికెట్ తీసుకొని అన్ని తీసుకొని ఇలా మొత్తం అన్ని వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఏదైతే అన్ని రావాలో అన్ని ముట్టిన తర్వాత పొద్దున వరకు లెటర్ రాసి ఆమె ఎప్పుడు పార్టీలో ఉన్నది, ఆమె మేధావితనం ఏమిటి, ఆమె కేసీఆర్కి లెటర్ రాస్తుంది. ఇవన్నీ సాయంత్రం వరకు కేసీఆర్ తోని ఆయనే వాళ్ళ నాయన ఉన్నప్పుడు గుర్తు రాలేదా? మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి. ఒక్కటి చెప్పండి, ఇవాళ ఈ జిల్లాలో కానీ, ఈ మండలంలో కానీ, ఈ యొక్క ఊర్లో కానీ ఎవరికన్నా కడియం శ్రీహరి వల్ల నాకు ఇంత ఉపయోగం జరిగిందని చెప్పేసి అనే ఒక్క మనిషి ఎవరన్నా ఉంటే చెప్పండి, ఒకసారి చేయొద్దండి. ఎవరన్నా గణపురం మున్సిపాలిటీ చేస్తుంటే మున్సిపాలిటీ కావద్దని కేటీఆర్ దగ్గర కూర్చొని అడ్డుపడ్డది కడియం శ్రీహరే కదా. డిగ్రీ కాలేజ్ నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ 10 తొక్కల మినిస్టర్ 4 చేసినావు. ఒక్క డిగ్రీ కాలేజీ కడియం శ్రీహరి ఇక్కడికి ఇప్పియలే. సిగ్గనిపించట్లేదా? మున్సిపాలిటీ చేస్తుంటే అడ్డుపడుతుంది, డిగ్రీ కాలేజీకి అడ్డుపడుతుంది, ఫైర్ స్టేషన్కి అడ్డుపడుతుంది, హాస్పిటల్కి అడ్డుపడుతుంది. అంటే కడియం రాజయ్య గారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి కడియం సీఆర్ అన్నిటికీ అడ్డుపడతాడా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినా నేను తెమ్మంటున్నాం, వర్క్ చేసుకోమంటున్నాం, అభివృద్ధి అనేది అందరికీ మనకు రావాలని చెప్తున్నాం. ఇలా కడియం సీఆర్ తెలంగాణలో ఎక్కువ నష్టం చేసింది ఇలా స్టేషన్ గన్పూర్కి. ఒక్క రిజర్వాయర్ తేలే, ఒక్క ఇన్స్టిట్యూషన్ తేలే, సైనిక్ స్కూల్ వేస్తే దానికి అడ్డుపడ్డాడు, టెక్స్టైల్ పార్క్ వస్తే దానికి అడ్డుపడ్డాడు, మున్సిపాలిటీకి అడ్డుపడ్డాడు, ఫైర్ స్టేషన్కి అడ్డుపడ్డాడు, డిగ్రీ కాలేజీకి అడ్డుపడ్డాడు, అభివృద్ధికి అడ్డుపడ్డాడు. స్టేషన్ కనుపూర్ పైకి పోకుండా చూసింది ఇలా కడియం సీఆర్. ఆ కడియం సీఆర్ మళ్ళా ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా ఓట్లతో బొంద పెట్టాలి, సమాజ్ చేయాలి, రాజకీయంగా సమాజ్ చేయాలి. ఎందుకు రాజకీయం అనేది? నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డకు, నీ అల్లునికి నువ్వు భూములు మస్తుగా కొంటావు, నువ్వు నిరూపించు. పల్లా రాజేశ్వరరెడ్డి నిరూపిస్తా. నువ్వు ఎక్కడ భూములు కొన్నావు, ఎక్కడ క్రషర్ పెట్టినావు, ఎక్కడ కాంట్రాక్ట్లు వేసినావు, ఏ కాంట్రాక్టర్ దగ్గర పైసలు దొబ్బి ఇల్లు కట్టినావు, ఏ కాంట్రాక్టర్లు పైసలతో ఇవ్వాలి. మళ్ళా ఇవాళ ఇచ్చిన కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి దగ్గర కావచ్చు, బిచ్చపోన్ లాగా డబ్బులు అడుక్కొని మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా పంచుకోకుండా నువ్వు మొత్తం చేస్తున్నావు. మాకు తెలుసు. నువ్వు ఇవాళ ఇతరులను అడిగే హక్కు నీకు లేదు. నీతి నిజాయితీని ఎవరు చెప్పాలి? పల్లా రాజేశ్వరరెడ్డి మంచోడా, మహేందర్ రెడ్డి మంచోడా, జైపాల్ మంచోడా అని పక్కన వాళ్ళు చెప్పాలి. నేను నీతికి నిజాయితీకి మారిపోయారు, తొక్కల మారిపోయారు. నీతి నిజాయితీ అయితే ఇవాళ గులాబీ జెండా మీద గెలిచినావు కదా, ఇవాళ దాన్ని గిరాటేసి ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిగ్గు శరం ఉంటే రా, అప్పుడు చెప్తాను. నీకు సిగ్గుంటే, శరం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా నిలబడి దాన్ని నువ్వు గెలుస్తావు నమ్మకం ఉంటే, ఈ ప్రజలు నీకు ఓట్లేసి నువ్వు మళ్ళీ వేస్తారని నమ్మకం ఉంటే రాజీనామా చేసిరా. రాజీనామా చేయకుండా పైసలు దొప్పుతావు, పదవులు దొప్పుతావు, అన్ని దొప్పి మళ్ళీ వచ్చి వాళ్ళ మీద నీ నోరుంది కానీ ఇష్టమైన మాట్లాడతావా? నీ వల్ల లాభం పొందినోడు స్టేషన్ కనుపూర్లో కాదు, వరంగల్ కాదు, తెలంగాణలో కూడా ఎవరు ఒక్కరు లేడు. ఈ అందరి వల్ల లాభం పొంది నువ్వు ఒక్కనే మాత్రమే. పల్లా రాజేశ్వరరెడ్డి అనే ఎలక్షన్ కోసం ఇన్ఛార్జిగా రావాలి, అందరిని కూర్చోబెట్టి మాట్లాడడానికి రావాలి. పల్లా రాజేశ్వరరెడ్డి పైసలు కావాలి, పల్లా రాజేశ్వరరెడ్డి నీకు సీటు కావాలంటే కేసీఆర్తో చెప్పాలి. కానీ నువ్వు పార్టీ మారినప్పుడు మాత్రం పల్లా రాజేశ్వరరెడ్డి చీడపురుగు. నీకు అవసరం ఉన్నప్పుడు గొప్పవాడు, నీకు అవసరం లేనప్పుడు చీడపురుగు. నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఒక నీతివంతునికి, ఒక అవినీతివంతుడైన కడియం శ్రీహరికి, ఒక
పట్టుదల ఉండి కమిట్మెంట్ ఉండి పార్టీలో 21 ఏళ్ళు ఉన్న ఒక నాయకునికి ఇవాళ మనం దాన్ని ఏమంటాం, తొండ వదిలి ఊసరవెల్లి మాట్లాడుతుంది కదా, ఆ ఊసరవెల్లి రాని కడియం శ్రీహరికి. ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతున్నాడు కదా, మొన్న దగ్గర రాసిండు మా మిత్రుడు. ఊసరవెల్లి కడియం శ్రీహరిని నాతో ఎందుకు పోలుస్తున్నావు? నేను ప్రకృతి వల్ల నేను రంగులు మారుస్తుంటా, ఆ ప్రకృతి వల్ల నేను రంగులు మారుస్తుంటా. కడియం శ్రీహరి అనేవాడు ఉట్టిగా ఎప్పటికప్పుడు ఒకసారి పచ్చ జెండా వేసిండు, ఒకసారి గులాబీ జెండా వేసిండు, మళ్ళీ ఒకసారి 3 రంగుల జెండా వేసిండు. ఆయనలా రంగులు మార్చలే. దయచేసి నన్ను పోల్చకండి కడియం శ్రీహరితో. నేను ఊసరవెల్లి మొత్తుకుంటుందట.